అవునండి. రాజకీయాల్లో కులాన్ని పరిమితం చేసి ఎళ్తే మీరెక్కడ నెగ్గుతారు ఎక్కడైనా? ఇవాళ ఎళ్ళమనండి ఈ లీడర్స్‌ని. మేము రెడ్లు, మేము రెడ్లతోనే మాకు ఓట్లేస్తారని ఎళ్ళమనండి ఆళ్ళని. లేదా కమ్మారిని మేము కమ్మారం, మా కమ్మారే ఓటేస్తే గెలుస్తామని ఎళ్ళమనండి. మేమెళ్తే మమ్మల్ని అదే మొఖం మీద ఉమ్మూసి నువ్వు రాజకీయ నాయకుడు కాదు, నువ్వు కుల నాయకుడు అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో తప్పు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నాకు అన్ని కులాలు సమానం, నేను భారతీయుడిని, భారతీయ తత్వం పెంచండి, ఎక్కడా కూడా కులాలని మతాలని విడదీయొద్దు అని ఆయన చెప్తా ఉన్నాడు. మరి మీరు ఆవేశపడిపోతే మేమేం చేస్తాం? ఇప్పుడు మీరు జెండా కూలీలు అంటాడు ఒకడు, మాకు పెట్టి కామెంట్లు వింటే మీరు పడుకోరు. నేను జెండా కూలీలు అంటాడు, లేకపోతే ఎర్ర ఎదవో సొల్లు అవునవును. ఆపరా అంటాడు. ఇప్పుడు ఆపి అడిగి ఎదవెవడో ఆడు ఫేక్ అకౌంట్ పెట్టుకుంటాడు, ఓ తిట్టుతాడు, వెళ్ళిపోతాడు. కానీ మనకు మనసులో ఎలా ఉంటుందంటే, ఎందుకు రాజకీయాల్లో ఉన్నాను ముందే చెప్పాను మీకు, ఎందుకు రాజకీయాల్లో ఉన్నాను బాధపడే పరిస్థితి రాజకీయాలు నడుస్తున్నాయి. గెలిచినప్పుడు ఇబ్బంది పడుతున్నాం. ఇబ్బంది అంటే ఏదో మాట అని పడుకుంటున్నారు వాళ్ళు, కులం ముసుగులోనో లేకపోతే మతం ముసుగులోకి వెళ్ళిపోతున్నారు. కానీ మాట అనిపించుకున్నవాడు, తప్పు చేయనోడు మాట అనిపించుకున్నవాడు పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. మీకు ఏ తప్పు చేయకుండా మీ గురించి ఒక వార్త వస్తే మీ పరిస్థితి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. సో ప్రతి వాళ్ళు అది ఆలోచించాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దేశంలో భారతీయులు అనే విషయాన్ని గుర్చేయండి అందరూ. ముందు మన భారతీయులు, సుస్థిరమైన భారతదేశం ఉండాలి, సుస్థిరమైన ఆంధ్రప్రదేశ్ ఉండాలి, అన్ని కులాలని మతాలని కలపాలి. మీ మతం మీరు గౌరవించుకోండి, పరమతాన్ని గౌరవించమని చెప్తున్నారు. సోకాళ్ళు కొంతమంది దీన్ని కూడా ఏంటంటే కులాలకు అంటకట్టేసి అతను సనాతన ధర్మం, ఆయన ఇష్టం అది. సనాతన ధర్మం అనకపోతే నేను వెంకటేశ్వర భక్తున్నా, నీకు సంబంధం ఏంటి? నువ్వు యేసుప్రభు భక్తున్నని చెప్పు. ఇక్కడ నువ్వు మాట్లాడవలసిందేంటి? రావణ్ణనే ప్రశ్న వేస్తాడని చెప్పి ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి ఆయన తిట్టించడం. ఇది ఎలా జరుగుతుందంటే ఆయన్ని డిస్టర్బ్ చేయాలనే ఆలోచనలో చేస్తున్నారు తప్ప ఇక్కడ ఆయన ఆలోచన కరెక్టే. అన్ని కులాలు ఉంటేనే ఇదే ముద్రగడ పద్మనాభం గారిని తెలుసా మీకు? కాపునాడు పెడితే బీసీలందరూ మా ఊర్లోకి ఓటు అడుగుతాకు రావద్దని చెప్పారు తెలుసా మీకు? అదే పత్తిపాడులో అక్కడ ఓడించారు ఆయన్ని. సో ఓకే. కమ్యూనిటీ అనేది చాలా డేంజరు. మనం ఎప్పుడూ వాళ్ళని అలాగే చూసుకోవాలి. వాళ్ళతో పాటు ఉన్న కులాలను కూడా మనం ఆదరించాలి. అంతేగాని నేను కాపును కాబట్టి మీరు కాపులేరండి ఇంట్లో కంటే చెప్పుతో కొడతారు ఓటు అడుగుతాకెళ్తే. ఏ కులవాడినైనా వెళ్ళమనండి, నేను చెప్తున్నాను. ఏ కులవాడినైనా నా కులస్తులే నాకు ఓటేస్తారని వెళ్ళమనండి, నేను చెప్తున్నాను. నేను వెళ్ళను, మా పార్టీ వెళ్ళదు, మా నాయకుడు వెళ్ళడు. ఓన్ చేసుకుంటారు, తప్పే ఉంది. మీరు ఎవరికో ఓన్ చేసుకుంటారు. మీరు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టమో, జగన్మోహన్ రెడ్డి ఇష్టం, మీ ఇష్టం అది. మేమెవరో మిమ్మల్ని రూల్ చేయడానికి? అక్కడ కులం కాదు కదా. ఒక మనిషి అంటే కొంత ఇష్టం ఉంటుంది. దానికి మీరు 100 కథలు అల్లుతున్నారు. నేను శ్రీనివాస్ గారు మీ గురించి ఒక షాకింగ్ విషయాన్ని విన్నాను. చెప్పమంటారా?